మన మనసు నిరంతరము ఏదో ఒక విషయాన్ని కల్పన చేస్తూనే ఉంటుంది. దృష్టి ఎంత ఉంటుంది, అలాగనో ఇలాగనో రకరకాలుగా. అదంతా కూడా అజ్ఞాన కార్యం. సమూలంగా లయించాలి. అయితే మనసు పూర్తిగా లయమైపోవాలి. మనసు లయం అవ్వలేదనుకోండి, ఏయోటి స్మృతికి తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది, ఏయోటి గుర్తుకు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంచేత జ్ఞానంలో అజ్ఞానం లయం. ప్రారంధం అనేటువంటిది జ్ఞానం కలిగిన తర్వాత కూడా సమూలంగా అజ్ఞానం నశించినప్పుడు కూడా ప్రారంధ కర్మ అనేటువంటిది మనం ముందు జన్మలో చేసినటువంటి కర్మ వల్ల వచ్చినటువంటి శరీరం కనుక ఇది పులి అనుకుని ఆవు మీద బాణం విడిచిపెడితే తర్వాత ఆవు అని తెలిసిన తర్వాత బాణం వెనక్కి తీసుకోవడం ఎలా కుదరదో, జ్ఞానం కలిగిన తర్వాత అయ్యయ్యో నేను అజ్ఞానంతో ఎంత కల్పన చేసుకున్నాను, అందువల్ల ఈ శరీరం వచ్చింది, ఈ శరీరం వల్ల ఈ బాధలు పడవలసి వస్తుందంటే శరీరంతో పడేటటువంటి బాధలకి మూల కారణం భ్రాంతితో కర్మలు చేయడం వల్ల ఆ కర్మ ఫలాల నుంచి కొంత కర్మను తీసుకుని ప్రారంధం శరీరం వచ్చింది.